అందరికీ నమస్తే. ఈరోజు మనము ప్రీవియస్ వీడియోలో ద్విత్వాక్షర పదాలకు గురువులకు ఎలా గుర్తించాలో నేర్చుకున్నాం. ఈరోజు సంయుక్తాక్షర పదాలకు ఎలా గుర్తించాలో చూద్దాం. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా రావాలి. అంటే ఇక్కడ కాకు తావత్తు, కాకు రావత్తు, సాకు నావత్తు, టాకు నావత్తు, గాకు రావత్తు. ఇలా గురువు లక్షణాలు మనకు తెలుసు. సంయుక్తాక్షరం కానీ ద్విత్వాక్షరం కానీ ముందున్న అక్షరాలన్నీ గురువులు. ఇక్కడ మాకు రుత్వం ఉంది కానీ రుత్వ దీర్ఘం లేదు కాబట్టి లఘువు. చా గురువు అవుతుంది. సా యత్వ దీర్ఘం ఉంది కాబట్టి గురువు. పా గురువు అవుతుంది. గాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇక్కడ మరికొన్ని పదాలు చూద్దాం. విద్యార్థి, దాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. వి కూడా గురువు అవుతుంది. ఇక్కడ రెండు విధాలుగా మనకు రెండు గురువులు వచ్చాయి. శిష్యుడు కేవలం సి మాత్రమే గురువు అవుతుంది. కానీ సూర్యుడు దీనిలో సా కొమ్ము దీర్ఘం ఉంది, సంయుక్తాక్షరానికి ముందు ఉంది, అందువల్ల రెండు గురువు అవుతుంది. చంద్రుడు సున్నతో ఉంది కాబట్టి గురువు. మరి చివరి రెండు పదాలకు మీరు ఇంగ్లీష్ లెటర్ గురువుకు యు, లఘువుకు ఐతో గుర్తించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.